మీరు గ్లోబల్ మార్కెట్ ఫరెక్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే వరల్డ్ మార్కెట్ టైమింగ్స్ గురించి ఐడియా ఉండాలండి. దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ శరత్, లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. మెయిన్ గా గ్లోబల్ మార్కెట్ లో 3 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏషియా మార్కెట్స్, తర్వాత యూరోపియన్ మార్కెట్స్, తర్వాత యుఎస్ మార్కెట్స్ అండి. ఫస్ట్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో వచ్చేసి మన ఇండియన్ టైం ప్రకారం 5:30 AM టు 11:30 AM దాకా సిడ్నీ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది, ఆస్ట్రేలియా మార్కెట్. తర్వాత 5:50 AM నుండి 11:30 AM దాకా జపాన్ మార్కెట్ అనేది ఉంటుందండి. తర్వాత చైనా మార్కెట్, షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి 7 AM నుండి 12:30 PM దాకా ఉంటుంది. తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, ఏషియన్ మార్కెట్స్ 9:15 AM నుంచి 3:30 PM దాకా. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయండి, లండన్, జర్మనీ 1:30 PM నుండి 10 PM దాకా ఉంటాయి. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మన ఇండియన్ మార్కెట్ లో కొంచెం వోల్టాలిటీ అనేది పెరుగుతుంది. తర్వాత యూఎస్ఏ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, NYSE, నాస్డాక్. టైమింగ్ వచ్చేసి 7 PM నుంచి 1:30 AM దాకా ఉంటుంది నైట్. ఇది లాస్ట్ మార్కెట్ అండి క్లోజ్ అయ్యేది. దీని వల్ల వరల్డ్ లో చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ యుఎస్ మార్కెట్స్ అనేవి లాస్ట్ క్లోజ్ అవుతాయండి. వరల్డ్ మార్కెట్స్ లో యుఎస్ఏ మార్కెట్స్ వల్ల చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మీకు ఈజీగా గుర్తున్నట్టు చెప్పాలి అంటే ఫస్ట్ ఆస్ట్రేలియా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, దాని తర్వాత జపాన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, దాని తర్వాత చైనా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, తర్వాత ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, దాని తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, తర్వాత యూఎస్ఏ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫినిష్ అయిపోయినట్టే. గ్లోబల్ మార్కెట్స్ ఫ్లోని అర్థం చేసుకుంటే మీరు ఫరెక్స్ ట్రేడింగ్ లో మంచి ఆపర్చునిటీస్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు అండి. ఫర్ మోర్ స్మార్ట్ ట్రేడింగ్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్ తెలుగు. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.